3 నుంచి 4 వారాలు ఆ గూడులోనే ఉండిపోతుంది. ఆ గొంగళ పురుగుని ఎవ్వరు చూడరు, దాన్ని ఎవరు పట్టించుకోరు. లోకానికి, ప్రపంచానికి దానికి ఏ సంబంధం కూడా ఉండదు. చీకటి గదిలో తనను తాను బంధించుకుని నా స్థితి మార్చబడాలి, నా స్థితిగతులు మార్చబడాలి, నా జీవన శైలి మార్చబడాలి, నా ఆలోచన విధానం మార్చబడాలి. నా జీవితం ఇంతటితో ముగించబడకూడదు. నా జీవితం ఇది కాదు ఎండింగ్, ఇది కాదు నా యొక్క జీవితం యొక్క విధానం, ఇది కాదు నా ముగింపు అని తనను తాను ధైర్యపరుచుకుంటూ, తనకి స్థితిగతులు మార్చుకుంటూ 3 వారాలు ప్రపంచంతో సంబంధం లేకుండా చీకటి గదిలో తనను తాను బంధించుకుని ఆ యొక్క గదిలోనే అది ఉన్న తర్వాత, ఆ 3 వారాలు ముగించబడిన తర్వాత అది మెల్లమెల్లగా తన గూడిని చీల్చుకుంటూ బయటికి వస్తుంది. దాని యొక్క స్వభావం, దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క రూపు ఏ విధంగా ఉంటుంది? అప్పటి వరకు లేని రెక్కలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు లేని పరిమళం అది గ్రహించగలుగుతుంది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు పాకుతూ వెళ్ళే గొంగళ పురుగు ఆకాశములో ఎగరగలిగేదిగా తనకు స్థితి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు అనేకులకు అసహ్యాన్ని పుట్టించే పురుగే ఇప్పుడు నా మీద వాలితే బాగున్ను, నా దగ్గరికి వస్తే బాగున్ను, నన్ను ముట్టుకుంటే బాగున్ను, దానితో ఫోటో తీసుకుంటే బాగున్ను అనుకుంటాం. అదే పురుగు. దేవునికి స్తోత్రం.